శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మయస్తు భూయసే భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాత్స్యా వియాలోలత్కమలతటాకతాండవేన శ్రద్భూషంబరమయధాయ దందధానః ధిగ్మామిత్యనుగజగర్జమజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి జానకి గారిని మనసారా అభినందిస్తున్నాను. అనుకోకుండా నిన్న మనకి వ్యాసంగానికి విరామం కలిగింది. మొన్నటి పాఠ్యాంశం చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని అందంగా మనం అనుసంధానం చేసుకున్నాం. దాన్ని మళ్ళీ చక్కగా చాలా పరిణతమైనటువంటి రీతిలో అందంగా అందించినటువంటి జానకి గారిని మనసారా అభినందిస్తున్నాను. సమగ్రంగానూ చెప్పారు, సమయానికి కట్టుబడి చెప్పారు, విశేషాంశాలని కూడా చక్కగా ప్రతిపాదన చేశారు. శ్లోకం అనుసంధానం ఎలాగా, ఇది ప్రార్థనా శ్లోకం కూడా కనుక చక్కగా శ్లోకాన్ని అనుసంధానం చేశారు. మనం చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో నామాలు కూడా చక్కగా అన్వయం చేస్తూ చాలా స్పష్టమైనటువంటి రీతిలో విషయ ప్రతిపాదన చేసినటువంటి జానకి గారిని మనసారా అభినందిస్తున్నాను. చివరిలో ఆమె నారాయణ ఓ మణివಣ್ణ అన్న దాంట్లో భట్టరు వారు అని అన్నారు. అయితే భట్టరు వారు చెప్తున్నటువంటి శ్లోకాలలో గజపతి ఘుషితే కరిప్రవర బ్రహ్మితే అన్న మాటలే ఉన్నాయి. అంటే గజరాజు ఘోష, గజరాజు యొక్క ఆర్తనాదము అన్నంత వరకే ఉంది. నారాయణ ఓ మణివಣ್ణ అని అన్నది మనకి తిరుమంగయాళ్వార్ల దివ్య ప్రబంధంలో. తిరుమంగయాళ్వార్లు అలాగా అకారవాచకమైనటువంటి శబ్దంతో ప్రారంభం చేశారు అని అనుకుంటే సరిపోతుంది. భట్టర్ వారు ఇక్కడ స్పష్టంగా నామానుసంధానం చెయ్యలేదు, చేసినది ఆళ్వార్లు నామానుసంధానం చేశారు. ఋషులు మూల కారణము అని అన్నారు. నక్రాక్రాంతే కరేంద్రే చక్కగా అనుసంధానం చేసుకుంటాం. అలాగే ప్రాతర్నిత్యానుసంధేయంలో మనం అనుసంధానం చేసుకునే సన్నివేశం శ్లోకం అన్నీ చదివారు. దానికి స్పష్టతను ఇచ్చి అనుసంధానం చేసినటువంటి వారు ఆళ్వార్లు అని. పెరియాళ్వార్లు కన్నా అంది అన్నారు. అలాగే తిరుమంగయ్య ఆళ్వార్లు నారాయణ అంది అని అక్కడ వారి భావన అని మనం చెప్పుకున్నాం. చక్కగా చిన్నపిల్లల కంటే మించినటువంటి ఉత్సాహంతో, శ్రద్ధతో, ఆదరంతో ఈ వ్యాసంగంలో అన్వయిస్తూ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే శ్రద్ధాసక్తులను చూపిస్తూ ఏ కొత్త అభ్యాసాన్ని సూచించినా తాను ముందు ఉంటూ ఆ అభ్యాసంలో సాఫల్యాన్ని పొందుతూ తమ జీవితాన్ని సద్గ్రంథ అధ్యయనంతో
సఫలం చేసుకుంటున్నటువంటి, ఈ సఫలం చేసుకోవడం అన్న మాటకి మనం చదువుకున్న పదం మనం అన్వయించుకుంటే ఫలే గ్రహిహి అనే పదాలు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలంటే ఇలాగా ప్రయోజనవంతంగా చేసుకుంటున్నటువంటి మన జానకి గారికి ఇతోధికమైనటువంటి ఆయువు ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుర్దాయాన్ని ప్రసాదించి ఈ శ్రద్ధ మరింతగా ఇనుమడించేటట్లుగా ఆచార్యులు పెరుమాళ్ళు అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం కొనసాగించుకుందాం శ్లోకానుసంధానంతో. మళ్ళీ మనం మధ్యే విరించి 51వ శ్లోకం నుంచి అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి. మధ్యే విరించి గిరిశం ప్రథమావతారః తత్సామ్యతస్థగయితుం తవ చేత్స్వరూపం కింతే పరత్వపి శునైరిహ రంగధామన్ సత్వప్రవర్తన కృపా పరిపాలనాద్యైః మధుకైటభశ్చేతిరోధం విధూయ త్రయీ దివ్యచక్షుర్విధాతుర్విధాయ స్మరస్యంగరంగిన్తురంగావతారః సమస్తం జగజ్జీవయిష్యస్య కస్మాత్ రంగధేతిమిరఘస్మరసీత స్వచ్ఛహంసతనురిందురివోజ్యం వేదభాభిరనుజగ్రహిధార్తాం జ్ఞానయజ్ఞసుధయైవ సమృచ్యన్ వటదళమధిశయ్య రంగధామన్ సైత ఇవార్ణవతర్ణకః పదాబ్జం అధిముఖముదరే జగంతి మాతుం నిదధిద వైష్ణవభోగ్యలిప్సయా వా ఉన్మూల్యాహరమందరాద్రిమహినాతం సంవధానామునా దోర్భిశ్చంచలమాలికైశ్చ దధి నిర్మాథం మధానాంబుధిం శ్రీరంగేశ్వర చంద్రకౌస్తుభసుధా పూర్వం గృహాణేతి తే కుర్వాణస్య ఫలే గృహిర్హి కమలాలాభేన సర్వస్వశ్రమః దేవీ హస్తాంబుజేభ్యః చరణకిసలయే సంవహద్భ్యోపహృత్య ప్రత్యస్యానంతభోగం ఝటితి చలపుటే చక్షుషీ విస్తృణానః ఆక్షిప్యోరశ్చ లక్ష్మ్యాస్తనకలశకనత్కుంకుమస్తోమపంకాత్ దేవశ్రీరంగధామా గజపతిఘుషితే వ్యాకులస్తాత్పురోనః అతంత్రితచమూపతి ప్రహితహస్తమస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. భగవంతుని అనుగ్రహం, ఆచార్య అనుగ్రహంతో సత్సంగాన్ని చేస్తున్నాం. కాలం చాలా విపరీతంగా ఉంది. ఎక్కడ ఏది విన్నా ఏది చూసినా మనస్సుని వికలం చేసేటట్లుగానే ఉంది. ఒక పక్క ప్రపంచంలో చూస్తే దేశాలు కొట్టుకుంటున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. మన ప్రాంతంలో మనకి దగ్గర ప్రాంతాలలో చూస్తే ఏదో తెలియని ఒక ఉపద్రవాలు వస్తున్నాయి. బాంబు పేలుతోంది లేదా పటాకులు పేలుతున్నాయి, మరొకటి వరుసగా ఇంతమంది చనిపోయారు. ఆ సన్నివేశాలు చూస్తూ ఉంటే, ఆ రెస్క్యూ ఆపరేషన్స్ చూస్తూ ఉంటే మనస్సు వికలమైపోతుంది. అయ్యో, అలా హఠాత్తుగా ఇంతమంది ప్రాణాలని కోల్పోతున్నారే అని. పోనీ మరొక రంగంలో, రాజకీయాది రంగాలలో చూద్దామా అంటే వీరిని వారిని వీరు దూషించుకోవడం తప్ప పరిపాలన గురించి కానీ మరొక అభివృద్ధిని గురించి కానీ చెప్పేటటువంటి మానసిక తత్వమే పోయింది. మేమంటే మేము అని అనుకోవటం. ఇక మానవ సంబంధాలలో సన్నివేశాలని చూద్దామా అంటే కన్న తల్లి లేదు, పిల్లలు లేరు, సంతానం లేదు, భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు. అందరూ ఒక రకమైనటువంటి క్రౌర్యాన్ని కనపరుస్తూ, లేదా స్వార్థం, క్రౌర్యం కానీ స్వార్థం కానీ ఇవే మనకి మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో కనిపిస్తూ ఉంటే మనస్సుకి ప్రశాంతత ఎలా కలుగుతుంది, మనకి ఎలా మంచి జరుగుతుంది, సమాజానికి ఎలా మంచి జరుగుతుంది అంటే మనం వ్యక్తిగతంగా చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇదిగో ఇలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో కాసేపు మంచి విషయాలని కనుక మనం భావన చేసుకుంటే తద్వారా మనకి ఒక రకమైనటువంటి శాంతి లభిస్తుంది. అలాగే ప్రపంచానికి, అలాగే దేశానికి, సమాజానికి కూడా
శాంతి కలిగేటట్లుగా ఒక శక్తి మనం ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ శ్లోకాలలో అటువంటి శబ్దశక్తి ఉంటుంది. ఏ రకమైనటువంటి సత్శబ్దమైనా సరే శాంతిని మనకి కలిగించేది అవుతుంది. ఆ రకంగా మనందరం ఈ రకమైనటువంటి అధ్యయనాన్ని చేసుకోగలగడం అనేది మన అదృష్టంగా భావిద్దాం. అలాంటి అదృష్టాన్ని మనం పొంది ఈ ఆనందాన్ని పొందించేటట్లుగా చేసినటువంటి ఆ రంగనాథునికి, ఆచార్యులకి మనసారా మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. ఈ లాభాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకుండా ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. ఆర్తి కలిగితే, రక్షకుడు ఉన్నాడు అనేటటువంటి ఒక విశ్వాసం కలిగితే మనం ఆ రక్షకుడి గురించినటువంటి ప్రార్థన మనం చేసుకోగలుగుతాం. అలా తెలియని ఒక ఆపద ఏర్పడింది ఆనందంగా ఉండేటటువంటి జీవితంలో గజేంద్రునికి. ఆ ఆపద నుంచి తనని తాను రక్షించుకోవటం కోసం తన ప్రయత్నం చేసినా అది ఫలవంతం కాలేదు. ఎవరు రక్షిస్తారు అంటే, ఎవరు జగత్తుకి మూలమో ఆయన రక్షిస్తాడు, మొరపెట్టాలి అని అనుకున్నాడు, మొరపెట్టాడు ఆయన. అయితే తనని రక్షించమని కాదు, దుఃఖం ఏది అనంటే, ఇప్పుడు భగవంతుడి దృష్టిలో గజేంద్రునికి ఉండేటటువంటి దుఃఖం ఒకటి, గజేంద్రుని దృష్టిలో గజేంద్రునికి ఉండేటటువంటి దుఃఖం ఒకటి. ఇది అభిప్రాయాలలో ఉండేటటువంటి భేదం ఒక్కసారి గమనిద్దాం. గజేంద్ర మోక్షణ సన్నివేశాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం కదా, ఎన్నో 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 రహస్యాలని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. రామచంద్రుడు, ఇప్పుడు హనుమత్ స్వామి రామలక్ష్మణులు కిష్కింధలో కాండ ప్రారంభంలో ఆ పంపా తీరంలో కనిపిస్తే ఎవరు మీరు అని అడిగాడు. అడిగితే లక్ష్మణస్వామి సమాధానం చెప్పాడు రామచంద్రుని యొక్క అనుజ్ఞని తీసుకుని. రామచంద్రుడి గురించి చెప్పి నేను ఆయన తమ్ముడిని అని అన్నాడు. కానీ ఆయన దృష్టిలో మాత్రమే నేను ఆయనకి తమ్ముడిని, నా దృష్టిలో నేను ఆయనకి దాసుడిని అని చెప్తాడు. అహమస్య అవరోభ్రాత గుణైర్దాస్యముపాగత. రామచంద్రుణ్ణి లక్ష్మణుడు ఎవరు అని అడిగితే మా తమ్ముడు అని చెప్తారు. ఆయన తమ్ముడిగానే భావించాడు, దాసుడిగా అనుకోలేదు. లక్ష్మణస్వామిని నువ్వు రాముడికి ఏమవుతావు అని అడిగితే నేను ఆయనకి దాసుడను అనే చెప్తాడు. ఆయన దృష్టిలో తాను రామచంద్రునికి శేషుడు, దాసుడు అని. అలాగే ఇక్కడ కూడా గజేంద్రుడికి వచ్చినటువంటి కష్టం ఏది అని అడిగితే, గజేంద్రుడిని అడిగితే ఒక సమాధానం వస్తుంది, స్వామిని అడిగితే లేదా మనలాంటి వాళ్ళని అడిగితే ఒక సమాధానం వస్తుంది. మనలాంటి వారికి లేదా స్వామికి ఎందుకింత పరుగులు పెట్టి ఆయన వస్తున్నాడు అంటే, ఆయనని మొసలి పట్టింది, అది విడవటం లేదు, దానివల్ల బాధ కలిగింది, అదే దుఃఖము అని ఆ దుఃఖాన్ని పోగొట్టడం కోసం వచ్చాడు అని అనుకుంటున్నాం మనం. కానీ గజేంద్రుణ్ణి అడిగితే కాదు కాదు, భగవద్ అర్చన కోసం నేను సిద్ధం చేసినటువంటి ఈ పుష్పము ఇవ్వకుండానే నా ప్రాణం పోతుందేమో అనేటటువంటి ఒక వేదన గజేంద్రునికి ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం కూడా ఈ కమలం ఏదో కాదు, ఈ మానవ జన్మ అని అనుకుంటున్నాం. ఈ మానవ జన్మని మనకి ఇచ్చినది కరస్థ కమలాన్యేవ అంటాడు, చూసినాడా? అంటే తొండంతో కమలాన్ని ఆయన పెకలించి పట్టుకున్నాడు స్వామికి సమర్పించటం కోసం. కానీ ఆయనకి ఇప్పుడు ఆ శరీరమే అంతమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయ్యో నేను భగవంతునికి ఇది సమర్పించలేకపోతున్నానే అనేటటువంటి దుఃఖం కలిగింది గజేంద్రునికి. అలాగే మనం కూడా ఈ మానవ జన్మని మనం సఫలం చేసుకోలేకపోతున్నామే, భగవంతుడు మనకు అందించాడు కదా తనని చేరడం కోసం. మనం దీన్ని ఇదిగో ఈ విషయాలనేటటువంటి ఈ రకరకమైనటువంటి ఆకర్షణలనేటటువంటి మొసలి నోట్లో పడి మనకు ఉండేటటువంటి ఈ శక్తిని అంతటినీ కోల్పోతున్నామే అని దుఃఖపడిన నాడు భగవంతుడు మనకి మన ఆరాధనని స్వీకరించటానికి తానే స్వయంగా మన దగ్గరికి వస్తాడు అనేటటువంటి సన్నివేశం ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అలాంటి గజేంద్ర మోక్షణం మన దుఃఖాలనన్నింటినీ పోగొడుతుంది అని దాని పట్ల భట్టరు వారికి ఉండేటటువంటి ప్రీతితో 4 శ్లోకాలలో ఈ సన్నివేశాన్ని మనకు అందంగా వర్ణన చేస్తున్నారు. మధ్యే గిరించి విరిసం అంటూ విష్ణు అవతారంతో ప్రారంభం చేశారు. తర్వాత ప్రథమాచార్యుడైనటువంటి హయగ్రీవ అవతారాన్ని తెలియచేశారు. తర్వాత శాస్త్రోపదేశం చేసినటువంటి హంసావతారాన్ని తెలియచేశారు. తర్వాత
వటదళమధిశయ్య అని జగద్రక్షణ చేసినటువంటి అతిమానుష శక్తిని కనపరిచినటువంటి వటపత్ర సాయి అవతారాన్ని తెలియచేశారు. తర్వాత అమృత మథనం కోసం అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినటువంటి సన్నివేశాన్ని ప్రస్తుతి చేశారు. తర్వాత 4 శ్లోకాలలో మొదటి శ్లోకంలో స్వామి పడినటువంటి వ్యాకుల పాటుని చెప్పారు. 2వ శ్లోకంలో స్వామికి ఉండేటటువంటి త్వరని తెలియచేశారు. ఇప్పుడు 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనంటే, ఇందులో కూడా స్వామి యొక్క త్వరనే మరొక రకంగా మనకి తెలియచేస్తున్నారు. ఎంత వేగంగా ఆయన బయలుదేరాడో వెనుకటి శ్లోకంలో చెప్పారు. ఎంత వేగంగా ఆయన వచ్చి చేరాడో ఈ శ్లోకంలో మనకు చెప్పబోతున్నారన్నమాట. అంటే బయలుదేరినప్పుడు ఉండేటటువంటి త్వర నిన్న తెలుసుకున్నాం. అంటే ఇంకా ప్రయాణంలో ఉండేటటువంటి త్వరని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. గజేంద్రుడి కోసం ఆయన తానే స్వయంగా రావడానికి కారణం ఏది అంటే, ఆయన వైద్యుడు కనుక అలా రావటంలోనే భగవంతుని యొక్క వైభవం అధికంగా ఉంటుంది కనుక ఎన్నో విశేషాలు ఇవాల్టి శ్లోకంలో ఉన్నాయి. ముందుగా మనం త్వరగా ముందు చేరిపోదాం, బయలుదేరిపోదాం. స్వామితో పాటుగా మనం అందుకోవాలి. ఆయన చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. మనం ఇక్కడ ఆగిపోతే కుదరదు కాబట్టి ఆ వేగాన్ని అందుకుంటూ మనం ఆయనని ఏ దారిలో వెళితే ఆ దారిలో మనం అనుసరిస్తూ వెళ్లాల్సిందే. అంచేత ఇప్పుడు ఆ త్వరే మరొక రకంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. నోటికి వచ్చేయాలందరికీ 4 శ్లోకాలు కన్నులు మూసినా కన్నులు తెరిచినా, ఏ కష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా నిద్ర లేచిన వెంటనే పడుకోవడానికి ముందునే ఒక్కసారైనా మనం ఈ 4 శ్లోకాలని అనుసంధానం చేసుకోగలిగే భాగ్యాన్ని పొందుదాం. చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వింటే సులభంగా మనకవి గుర్తుకి ఉంటాయి. 58వ శ్లోకం అనుసంధానం చేసుకుందాం. యం పెద్దదనుకోకండి, సులభంగానే వచ్చేస్తుంది. యం పశ్యన్ విశ్వధుర్యాం ధియమసకృదధో మంధరాం మన్యమానో హుంకార ఆస్ఫాలన అంఘ్రి ప్రహతిభిరపి తం తార్ష్యం అధ్యక్షిపస్త్వం కించోదంచన్నుదస్థాః తమధ జగ్గజపతేః బృంహితే జృంభమాణే దేవ శ్రీరంగబంధో ప్రణమతిః జనే కాందిసీకీ దశాతే. మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. యం పశ్యన్ విశ్వధుర్యాం ధియమసకృదధో మంధరాం మన్యమానో హుంకారాస్ఫాలనాంఘ్రి ప్రహతిభిరపితం తార్ష్యం అధ్యక్షిపస్త్వం కించోదంచన్నుదస్థాః తమధ గజపతేః బృంహితే జృంభమాణే దేవ శ్రీరంగబంధో ప్రణమతిః జనే కాందిసీకీ దశాతే. ఇందులో 2 సంబోధనార్థక పదాలు ఉంటున్నాయి, స్పష్టంగానే తెలుస్తున్నాయి. వెనకటి 2 శ్లోకాలలోనూ కూడా సంబోధనార్థకమైన పదం లేదు. ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం ఉంది, గమనించండి. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే అది సంబోధన కింద వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. వెనకటి శ్లోకంలో కూడా దేవః శ్రీరంగధామా అనుంది, కానీ అది సంబోధన కాదు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ దేవా అని పిలుస్తున్నారు, హే దేవా అని పిలుస్తున్నారు. శ్రీరంగబంధో అని పిలుస్తున్నారు. శ్రీరంగబంధు, శ్రీరంగమునందున ఉన్న సర్వ విధమైనటువంటి బంధువు అని మనం అనుకోవచ్చు. శ్రీరంగనాథ అని సామాన్యంగా మనం అర్థం చెప్పుకోవచ్చు. 2 సంబోధనార్థకమైనటువంటి పదాలు ఇందులో ఉన్నాయి. ఇక క్రియాపదాలు, పరిపూర్ణమైనటువంటి క్రియాపదాలు అధ్యక్షిపః అనేటటువంటి క్రియాపదం ఒకటి. 2వ పాదంలో ఈ క్రియాపదాలు కొంచెం తెలుసుకోవడం కష్టం, జాగ్రత్తగా గమనించండి. మధ్యక్షిపస్త్వం అనుంది చూసారా, ఆ మా అనేది ముందు 0 అయిపోతే ఆ అనేది మిగులుతుంది అనమాట. అధ్యక్షిపః అనేది ఒక క్రియాపదము. అలాగే ఉదస్థాః అనేది
మరొక క్రియాపదము. ఇవి రెండు పరిపూర్ణమైనటువంటి క్రియాపదాలు. నుదస్తాహ అని ఉంది చూసారా, అది ఉదస్తాహ అని అవుతుంది అనమాట. అధ్యక్షిప అంటే అదలించేవు, బెదిరించేవు, తీసుకొని వచ్చేవు అని అర్థము. ఉదస్తాహ అంటే వచ్చేవు, బయలుదేరి వచ్చేవు అనేటటువంటిది ఆ పదానికి అర్థం అన్నమాట. ఉదస్తాహ, అధ్యక్షిప, ఇవి రెండు ప్రధానమైనటువంటి క్రియాపదాలు. ఇక అవాంతర క్రియలు కూడా ఇందులో ఉన్నాయి. పశ్యన్ అనేది అవాంతర క్రియ. మన్యమానః ఇది విశేషణంగా కూడా వాడుకోవచ్చు. అది క్రియ కింద అనుకుంటా పశ్యన్ అని అనుకోవటం ఒకటి. ఇక ఉదంచన్ అనేది మరొకటి. ఉదంచన్ అనేది కూడా మనకి అవాంతర క్రియ. జృంభమాణే అనేది కూడా అవాంతర క్రియ అని అనుకుందాం. పశ్యన్, ఉదంచన్, జృంభమాణే అనేవి అవాంతర క్రియలుగా మనం తీసుకుందాం ప్రధానంగా. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి, ప్రతిపదార్థంలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు పరమాత్మ గరుడ వాహనాన్ని అధిరోహించాడు అన్నంత వరకు నిన్న శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం. ఆ గరుడు ఇప్పుడు బయలుదేరాలి. ఆ గరుడుని యొక్క వేగాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. గరుడు వేగానికి బాగా ప్రసిద్ధి, అందుకే గరుడ వేగం అని అంటారు. అన్నిటికంటే వేగంగా పోయేది ఏది అని అంటే మనస్సు అంటారు. మనోవేగాన్ని మించినటువంటి వేగం లేదు అనేది మనకొక ప్రసిద్ధి. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏది అంటే వాయువేగం అని కూడా ఒక ప్రసిద్ధి ఉంది. వాయువు చాలా వేగంగా, ఎందుకంటే సదాగతి కనుక వెళుతూ ఉంటుంది. మనోజవం మారుత తుల్య వేగం అనేటటువంటి ఒక శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు సముద్ర తరణం చేయటం కోసం సిద్ధపడినటువంటి హనుమత్ స్వామి ఎంత వేగంగా వెళ్ళాడో వాల్మీకి భగవానులు సుందరకాండ మొదటి సర్గలో మనకి చెప్తారు. వెళ్లే ముందు ఆయన ఏం చెప్పి వెళ్ళాడు, ఎలా వెళతాను, ఆవలి ఒడ్డుకి చేరతాను అని ఆయన చెప్పాడు అంటే, యథా రాఘవ నిర్ముక్త శరః శ్వశన విక్రమ, రామబాణంలా వెళతాను అన్నాడు. అంటే తిరుగు లేకుండా సాగిపోతాను, అతి వేగంగా వెళతాను అని. అక్కడ రామబాణంలా అని ఆ వేగానికి రామబాణాన్ని అక్కడ మనకు అంటే కార్యసాధనలోనూ వేగంలోనూ అలాగే వ్యర్థం కాకుండా ఉండటంలోనూ రామబాణాన్ని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ గజేంద్ర సంరక్షణం కోసం బయలుదేరి వస్తూ ఉండేటటువంటి స్వామికి వాహనంగా ఉన్నది గరుడు. గరుడ వేగ ఇది ఎక్కువ బాగా వింటూ ఉంటాం కాబట్టి వేగంలో ఆయనకి సాటి లేదు. అవునా? ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారండి అంటే స్వామే సర్టిఫై చేస్తూ ఉంటాడట. నిజానికి మనస్సు కంటే మనోస్ చాలా వేగంగా పరిగెడుతుంది అని అనుకుంటాం కదా. అందుకే హనుమత్ స్వామి కూడా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయన పని అయిపోయిన తర్వాత మనస్సుతో వెనక్కి తిరిగి వచ్చేశాడు, శారీరకంగా మాత్రమే ఇంకా ఆవలి ఒడ్డున ఉన్నాడు అని కూడా మనకి చెప్తారు. భగవంతుడు ఆయన చేసేటటువంటి సంకల్పం కూడా అంత వేగంగానే కార్యకరంగా ఉంటుంది. ఆయన సంకల్ప రూపమైనటువంటి జ్ఞానము ఈ విశ్వ భరణానికి ఒక ఆధారం అవుతూ ఉంటుంది. ఆ జ్ఞానము కంటే వేగంగా వెళ్ళేది మరొకటి లేదు. గరుడుని వేగము, మనోవేగము, భగవంతుని యొక్క సంకల్ప జ్ఞానము యొక్క వేగము, వీటిని కంపేర్ చేసుకుంటే నా సంకల్పం కంటే వేగంగా ఉండేది మరొకటి ఏదీ లేదు. దాన్ని మించి ఉన్నది ఈ గరుడుని వేగము అని అనిపిస్తుందిట. స్వామి కార్యం కోసం అధిరోహించినప్పుడు గరుడు అంత వేగంగా వెళుతూ ఉంటాడు అంటూ ప్రారంభం చేస్తున్నారు. ప్రతిపదార్థాన్ని మనం గమనిద్దాం. ఎందుకు బయలుదేరాడు ఆయన అంటే చూడండి, ఇందులో గజపతే బృంహితే, గజపతే కరీంద్రుని యొక్క బృంహితే అంటే బాధతో చేసినటువంటి నాదం, ఆర్తనాదం అని అనుకుంటున్నాం మనం.
గజపతే బృంహితే. అలా ఆర్తితో దాన్నే ఆక్రందన అంటారు చూసారా. ఆక్రందనించడం అని అంటే ఆనందించటం కాదు, ఆక్రందించటము అంటే బాధపడుతూ చేసేటటువంటి నాదాన్ని ఆక్రందనము అంటారు. బృంహితే అంటే అది అర్థం అన్నమాట. అలాంటి ఆ గజేంద్రుని బృంహితాన్ని విని బయలుదేరాడు కదా. మరి స్వామి మనస్సుని అనుసరించి ఉంటారు కదా ఈ చేసేటటువంటి సేవ చేసేటటువంటి వారు. ఇప్పుడు స్వామి ఎంత వేగంగా బయలుదేరాడో చూశారు కాబట్టి గరుడుడే నెమ్మదిగా వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఎం అంటున్నారు ఇక్కడ. ఎం అంటే ఇది సర్వనామం. ఈ సర్వనామం ప్రసిద్ధిని తెలియచేస్తోంది. దేనినైతే అంటున్నారు. అంటే దేనిని అంటే అక్కడ ఆ ప్రసిద్ధి, వేగానికి ప్రసిద్ధి కలిగినటువంటి గరుత్మంతుడికే అది వాచకంగా ఉంటుంది అనమాట. గజపతే బృంహితే జృంభమాణే. విజృంభిస్తోంది ఆ ఆర్తనాదం. అలా విజృంభిస్తూ ఉండేటటువంటి, అధికమవుతూ ఉండేటటువంటి ఆ ఆర్తనాదం చెవిన సోకినది ఈయనకి. ఇప్పుడు ఆయన ఎం దేనినైతే పశ్యన్ అంటే ఇక్కడ ఎం అన్నదానికి ఎవనిని అంటే ఎవరక్కడ గరుడు. గరుడు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం అక్కడ ఏముంది ఈ శ్లోకంలో అంటే మనకి పూర్వ శతకంలో ఈ పదం వచ్చింది. ఇప్పుడు కూడా మనం ఆ పదాన్ని గుర్తించగలగాలి. తార్ష్య పక్షతివత్ అనేటటువంటి దాంట్లో తార్ష్యుడు అంటే గరుత్మంతుడు అని అనుకున్నాం. అలాగే ఇక్కడ కూడా తార్ష్యం అనేటటువంటి పదం ఉంది చూసారా. ఎం తార్ష్యం ఏ గరుడుని పశ్యన్ చూస్తూ అంటే ఆయన వేగాన్ని చూసి, ఆయన గమన వేగాన్ని చూసి అంటే చూస్తే అంటే తెలుసుకుని, ఆయనకి తెలుసు కొత్తగా ఏమీ చెప్పక్కర్లే, చూస్తుంటే వీళ్ళు చాలా అద్భుతంగా చేసేటట్టున్నారు అని అంటాను చూసారా. చూస్తూ ఉంటే అంటే తెలిసినవాడు. ఏమని అనిపిస్తుందట పరమాత్మకి గరుడుని వేగం చూసి అంటే అసకృత్ పరమాత్మ నిరంతరంగా సృష్టి స్థితి సంహారాలని చేస్తూనే ఉంటాడు. అది కేవలం సంకల్పంతోటే చేస్తూ ఉంటాడు. ఈ విశ్వము యొక్క భారాన్ని వహిస్తూ ఉంటాడు ఆయన. అసకృత్ విశ్వధుర్యాం ధియో విశ్వధారణం అంటే విశ్వము యొక్క ధురంధరుడు, విశ్వధురంధరుడు అంటారు. విశ్వాన్ని ఈ లోకాలనన్నింటినీ నిర్వహించటం అనేది ఆయన నిరంతరం చేస్తూ ఉండేటటువంటి పని. అసకృత్ విశ్వధుర్యాం ధియం అంటే ధియం అంటే బుద్ధిని అని అర్థం. ఇక్కడ బుద్ధి అంటే సంకల్పము అని అర్థం. ఆ సంకల్పం బుద్ధితో చేస్తాడు కాబట్టి ఆ సంకల్పము యొక్క వేగము. ఈ జగన్ నిర్వహణలో స్వామి మాటిమాటికి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అని ఆలస్యం చెయ్యడు. అనాయాసంగా సంకల్పంతో విశ్వ నిర్వహణాన్ని ఆయన చేస్తూనే ఉంటాడు. అయినప్పటికీ అథ అంత అలా చేసినప్పటికీ కూడా అని అర్థం అన్నమాట. లేదా అథ అనేది అనంతరం తర్వాత అని అర్థం. అంత వేగంగా వెళుతూ ఉంటే అలా తన సంకల్ప రూప జ్ఞానం కూడా మంథరాం మన్యమాన భగవంతుడికే అనిపిస్తుందిట నాకింత స్పీడ్ లేదు అని అనిపిస్తుందిట. ఇప్పుడు మీరందరూ శ్లోకాలు బైహార్ట్ చేస్తున్నారు, నేను కూడా ఉన్నాను. కానీ మీరు శ్లోకాలు చూడకుండా చక్కగా అనుసంధానం చేసేస్తున్నారనుకోండి, చాలా కష్టమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. కానీ మొన్న మీరు చేసినటువంటి ప్రయత్నం చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఎంత బాగా చదువుతున్నారు, ఎంత చక్కగా అభ్యాసం చేస్తున్నారు, నాకు కూడా ఇలా కంఠస్థారావు అని నాకే అనిపించింది. అలాగే పరమాత్మకి స్వామి అధిరోహించిన తర్వాత గరుడు వేగంగా పరిగెడుతూ ఉంటే ఏమనిపిస్తుందిట అంటే నా సంకల్ప జ్ఞానానికి కూడా ఇంత వేగం లేదు, ఈ వేగం దగ్గర నా మనోవేగం కూడా మంధరాం మన్యమాన అనుకుంటూ ఉంటాడట ఆయన. గరుడుని వేగం దగ్గర నా మనోవేగం కూడా, నా సంకల్ప జ్ఞానము యొక్క వేగం కూడా మంధరా అంటే మందమైనదే, తక్కువ వేగం కలిగినదే అని గరుత్మంతుని వేగాన్ని ఎప్పుడూ భావన చేస్తూ ఉంటాడట పరమాత్మ. అయినప్పటికీ తెలిసినప్పటికీ అంటే వేగంగానే వెళతాడు అని తెలిసినప్పటికీ కూడా ఆయనకి ఒక పక్క
చెవిలో ఈ గజపతి యొక్క ఆర్తనాదం వినిపిస్తూ ఉండడం చేత ఏమనుకప్పుడు మనం పక్కన కూర్చున్నాం, కారులో కూర్చున్నాం, డ్రైవింగ్ సీట్ లో మన అబ్బాయో మరొకరో మనకి తెలుసు. వాళ్ళు కనుక కారు తీసేరు అంటే, డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారు అంటే అనుకున్న టైం కంటే మనం ముందుగానే వెళ్ళిపోతాము, ఏమీ పర్వాలేదు, అంత ఎక్స్పర్ట్ వాడు అని మనకి తెలుసు. కూర్చున్నప్పుడు నిశ్చింతగానే కూర్చుంటాం. కానీ టైం గడుస్తుంది అనుకోండి, అప్పుడు ఇంకా ఎంత టైం పడుతుంది అని వాళ్ళని మనం తొందర పడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు గరుత్మంతుని వేగం తెలుసు, తన సంకల్ప జ్ఞానం కంటే కూడా మించినటువంటి వేగం కలిగినటువంటి వాడని అనిపిస్తూ ఉంటుంది ఆయనకి. తన సంకల్ప జ్ఞానమే తక్కువది అని అనిపించేంత వేగం కలిగిన వాడు అని తెలిసినా ఏం చేస్తున్నాడు స్వామి ఆ గరుత్మంతుణ్ణి అంటే, హుంకార ఆస్ఫాలన అంఘ్రి ప్రహతిభి, హుంకారం చేస్తున్నాడు అంటే అదిలించటం అనమాట. హాయ్ 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 పద 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 అని ఈ గుర్రాలని ఈ ఎడ్లని అదిలిస్తూ ఉంటారు చూసారా, హుంకారం చేస్తూ ఉంటారు. ఆ హుంకారంతో ఆస్ఫాలన, ఆస్ఫాలనం అంటే ఇలా తట్టడం అనమాట, ఇలా అరచేత్తోటి కొట్టడం, దాన్ని ఆస్ఫాలనం అంటారు. అరచేత్తో కొట్టచ్చు, బెత్తంతో కొట్టచ్చు, ఆ జంతువుకి ఏది అలవాటైతే దశకొరడాతో కొట్టి గుర్రాలని అదిలించి నడిపిస్తూ ఉంటారు చూసారా, ఆస్ఫాలన. చేత్తో తడుతున్నాడట, నోటితో ఉంకారం చేస్తున్నాడట. అంఘ్రి ప్రహతిభి, ఇవన్నీ భట్టర్ వారి కంటికి ఎదురుగా కనిపిస్తున్నాయి. గరుత్మంతుని మీద స్వామి వేంచేసి ఉన్నాడు. గరుత్మంతుడు చాలా వేగంగా వెళుతున్నాడు. ఎప్పుడూ చాలా నిశ్చలుడై కూర్చుని ఉండేటటువంటి స్వామి ఇప్పుడు అలా లేడు. ఏం చేస్తున్నాడు, గరుత్మంతుణ్ణి ఇంకా తొందరగా నడిపించడం కోసం హుంకారం చేస్తున్నాడు, ఆస్ఫాలనం చేస్తున్నాడు. అంఘ్రి ప్రహతి అంటే కాల్తో తంతున్నాడు పాపం. ఆయన మీద అధిరోహించాడు. ఆ రెక్కల కిందని ఆ స్కంధాలు ఆయనకి, ఆ భుజములన్నీ కూడా పాపం కాయలు కాచిపోయి ఉంటాయిట. ఎంచేత అంటే ఈ పాదాలతో దాన్ని తన్ని తొందర పెడుతూ ఉంటాడు కాబట్టి. దీన్నే మనకి గరుత్మంతుని గురించి చెప్పేటప్పుడు ఆళ్వందార్ స్తోత్రంలో మనం శ్లోకంలో అనుసంధానం చేసుకుంటామే, త్వదంఘ్రి సమ్మర్ద కిణాంక శోభిన. అవన్నీ చాలా జాగ్రత్తగా మంచిగా ప్రేమగా చూసుకుంటాట ఆ గరుత్మంతుడు ఆ స్వామి యొక్క పాద ఘాతం చేత, అంటే కాలితో తన్నడం వల్ల గాయమై కాయలు కాచి ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి వాడు ఆయన అన్నమాట. ఇప్పుడు ఈ వేగంతో, ఎందుకని అంటే ఆర్తనాదం చెవిలో పడి ఈయనకి తోచనివ్వకుండా చేస్తోంది. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనేటటువంటి తొందరే అవుతుంది. అందుకని గరుత్మంతుణ్ణి చేతులతో చరుస్తూ, కాళ్లతో తంతూ, హుంకరిస్తూ, అంటే హాయ్ 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 పద 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 అని గట్టిగా అరుస్తున్నాడట ఆయన. అంఘ్రి ప్రహతిభిరపి అంటే అంఘ్రి ప్రహతులతో కూడా ఇవి చేయాల్సిన అవసరం లేకుండానే వెళ్ళిపోతుంది. కానీ అలా చేస్తున్నాడట. తం తార్ష్యం, ఆ గరుత్మంతుణ్ణి. త్వం, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి గమనించండి. తం అంటే దానిని, త్వం అంటే నువ్వు అని అర్థం. నువ్వు తం తార్ష్యం, ఆ గరుత్మంతుడిని ఎం అని మొదలు పెట్టారు కదా, అందుకని తం అని. అంటే వేగానికి ప్రసిద్ధి కలిగినటువంటి ఆ గరుత్మంతుణ్ణి నువ్వు అధ్యక్షిప, దాన్ని అదిలించవు. దాన్ని అదిలించడం అంటే ఏం చేస్తారు, బెదిరించి అదిలించి వేగంగా నడిచేటట్లుగా చేయడం. అధ్యక్షిప త్వం, ఇది ఒక సన్నివేశంలో జరుగుతోందండి. మనం ఇప్పుడు ఆయన వెనకాతలే ఉన్నాం కదా, ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. మొదట వినిపించింది, సన్నగా వినిపించింది ఆర్తనాదం, పరిగెట్టి బయలుదేరాడు. ఇప్పుడేమో కొంచెం ప్రయాణంలో రౌట్ దగ్గరికి వస్తున్నాడు కదా, ఇప్పుడు ఆ తొందర పెడుతున్నాడు, వేగంగా వెళ్ళమని అదిలిస్తున్నాడు ఆయన. అంతటితో ఆగేడా, ఏం చేస్తున్నట్టు ఇప్పుడు అంటే, గజపతే బృంహితే జృంభమాణే, ఇంకా ఆ ఆర్తనాదం ఇంకా గట్టిగా, ఇంకా స్పష్టంగా, ఇంకా దగ్గరగా వినిపిస్తోందిట. ఇంకా తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇది సినిమాలలో మంచి క్లైమాక్స్ సీన్ వచ్చినప్పుడు చూడండి, ఈ హీరో గారి విజృంభణ ఎలా ఉంటుందో,
ఈ మధ్యనే మీరు చూశారు కదా, దాన్ని ఏమిటంటారు, త్రిపురారాలు ఇలాంటి వాటిలో వాళ్ళ మోటార్ బైక్ మీద ఎలాగ ఎంత ఆకాశంలో ఆ బైక్ నడుపుకుంటూ వెళ్ళడం, ఈ పక్కన రథంలో వీడు వెళ్ళడం, ఎన్ని సన్నివేశాలైనా వీళ్ళే చేస్తూ ఉంటే మరి భట్టర్ వారు కూడా మంచి దర్శకులు కదా. ఈ రాజమౌళి లాంటి వాళ్ళు ఎందుకు పనికొస్తారు? మన ఆచార్యుల దర్శనం దగ్గర వారి దృక్పథంలో ఆ సన్నివేశం అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కనుక ఇక లాభం లేదనుకున్నాడట స్వామి. కాళ్లతో తన్నేడు వేగం కోసం. ఇప్పుడు ఏం చేశాడు అంటే, మనం చూస్తూ ఉండగానే స్క్రీన్ మీద ఏమవుతుంది అంటే, ఒక పెద్ద బైకో ఒక కారో ఏదో వెళుతూ 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 ఒక్కసారి గాల్లోకి లేస్తుంది. అది ఒక్కసారి గాల్లోకి లేచి ఏకంగా ఓ పెద్ద కొండ మించి కూడా దాటి అవతల వైపుకు వెళ్ళిపోతుంది. ఈ సన్నివేశాలన్నీ మనం చూస్తున్నామా? ఆ సన్నివేశాన్ని ఆనాడు భట్టరు వారు దర్శించారు. ఎక్కడ? ఈ గజేంద్ర మోక్షణ సన్నివేశంలో. ఇక లాభం లేదనుకున్నాడట ఆయన. ఆ ఆర్తనాదం వినిపిస్తుందట. ఏం చేసేట? కించా, ఇంకంత అథ కించా అంటే ఇంకేం చేయాలి ఆ తర్వాత, ఇంకా అంటున్నారు. అలా తన్నడం కాకుండా ఏం చేసేట? ఉదంచన్ అన్నాడు. ఈ గరుత్మంతుణ్ణి ఒక్కసారి పైకి లేపేశాడట స్వామి. ఒక్కసారి పైకి లేపేయడం అంటే ఎలాగా? ఇలా కాళ్ళు రెండు ఇటువైపు వేసుకుని కూర్చుంటాడు. ఇప్పుడు కాళ్ళతో, ఇప్పుడు చిన్న పిల్లల్ని చూడండి, మనం ఆడిస్తూ మనం పడుకొని మన కాళ్ళ మీద వాళ్ళని పెట్టుకొని ఇలా కాలు పైకి ఎత్తుతాం చూసారా, రెండు కాళ్ళతోటి పిల్లల్ని ఇలా ఆడిస్తూ ఉంటాం చూసారా, అలాగా ఇప్పుడు తన చరణద్వయంతో గరుత్మంతుణ్ణి తల్లకిందులు చేయలేదు, పైకి లేపేస్తాడు. ఇప్పుడు బైక్ ఎలాగైతే ఒక ఇది ఇలా పైకి లేస్తుంది, కారు ఎలాగైతే ఇలా చక్రాల మీద టైర్ల మీద నడుస్తూ ఉండేటటువంటి కారు ఏమవుతుంది, ఇప్పుడు ఆ టైర్లు అక్కర్లేదు, ఆ వాహనానికి ఉండేటటువంటి ఆ గమన సౌకర్యం ఏమీ అక్కర్లేదు, ఈ డ్రైవర్ చేతిలో ఉంటుంది మొత్తం వెహికల్ అంతా కూడా. ఆ వెహికల్ ఈ డ్రైవర్ తాలూకు బలంతో ఒక్కసారి గాల్లోకి లేచి అంత ఆ కంట్రోల్ తోటి అది చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ సన్నివేశాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. కించా ఉదంచన్, ఇంకా లాభం లేదు, ఈ గరుడుని మీద నేను వెళ్ళడం కాదు, గరుడుణ్ణి నేను పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడట ఆయన. గరుడుణ్ణి ఒక్కసారిగా చరణద్వయంతో పైకి లేపేసి, అంటే గరుడ వేగం మీద ఇంకా ఆధారపడాల్సిన అవసరం లేదు, స్వామి యొక్క ఈ వేగం మీదే వెళ్ళిపోవాలి. అందుకని ఉదంచన్ ఉదస్తా, ఆ గరుడుణ్ణి ఒక్కసారి లేపి పైకి లేపి గాలిలోకి లేపి ఆ గరుడుణ్ణి పట్టుకుని వచ్చేసాడట. ఎక్కడికి అంటే, ఏ సరస్ తీరంలో అయితే గుడ్ ఈ పోటీలు చేస్తూ ఉంటారు, ఇది కరెక్ట్. ఇప్పుడు బైక్ పోటీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చూసారా, వాళ్ళ డ్రైవింగ్ లో రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఫ్లైట్ లో నావీ వాళ్ళు వీళ్ళు కూడా రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఏరోప్లేన్ కానివ్వండి, ఈ నావ కానివ్వండి, లేదా ఈ వెహికల్ కానివ్వండి, ఒక్కలా ఉండదు, రకరకాలైనటువంటి తీర్లలో వాళ్ళు దాన్ని ఎలాగైతే నడిపిస్తూ ఉంటారో అలా ఎయిర్ ఫోర్స్ వాళ్ళ విన్యాసాలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే అది అద్భుతమైన, ఈ సినిమాలు కంటే కూడా అది చాలా మంచి ఉదాహరణ అవుతుంది. అప్పుడు ఆ వెహికల్ ఆ వ్యక్తి కంట్రోల్లో ఉంటుంది. వెహికల్ తాలూకు సామర్థ్యం కాదు అక్కడ, వ్యక్తి తాలూకు నడిపించే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. స్వామి శ్రీమన్నారాయణుడు ఆనాడు గరుత్మంతుణ్ణి అలా మోసుకొని వచ్చేటండి. ఉదంచన్ ఉదస్తా, అలా నువ్వు బయలుదేరావయ్యా, ఇక లాభం లేదు, ఈయన ఎన్ని దెబ్బలు కొట్టినా ఈయన కదలటం లేదు, అందుకని ఈయన నన్ను మోసుకెళ్ళడం ఏంటి, నేనే ఈయన పట్టుకెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు పిల్లల చేతిలో ఉంటున్నారు, నడు 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 అంటే నడవరు వాళ్ళు, ఎంతకని లాగుతావు, ఎంతకని తొందరపడతా, అందుకని ఒక్కసారి ఆ పిల్లల్ని ఇలా పట్టుకొని టక్కుమని మనం అవతలకి వెళ్ళిపోయినట్లుగా ఆ గరుత్మంతుణ్ణి ఉదంచన్ ఉదస్తా. ఎందుకు త్వర అంటే, గజపతే బృంహితే జృంభమాణే, ఆ ఆర్తనాదం మరింతగా చెవులకి వినిపిస్తోంది, దగ్గరగా ఆయన వింటున్నాడు, ఉండలేకపోతున్నాడట ఆయన. అందుకని దేవహ శ్రీరంగబంధో, ఎంత త్వరాతిశయమయ్యా నీకు, ఎంత నీకు మొరపెట్టే వారి విషయంలో నీ స్థితి ఎలా ఉంటుందయ్యా అనంటే,
ప్రణమతి జనే. ఇక్కడ పదం ప్రణమతి జనే, ప్రణమిల్లుతూ ఉండేటటువంటి జనుల విషయంలో అని అర్థం. అంటే ప్రణతి చేసినటువంటి వారు అంటే ఆశ్రయించినటువంటి వారు, శరణాగతులు అయినటువంటి వారు అని అర్థం. ఇక్కడ ప్రతిపదార్థం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. నమతి, ప్రణమతి, రెండు పదాలు. నమతి నమస్కరించిన అంటే ఆశ్రయించిన అనే అర్థం, ప్రణమతి అంటే ఆశ్రయించిన అనే అర్థం. రెండిటికి తేడా ఉందా అంటే నమతి జనే అనకుండా ప్రణమతి జనే అని ప్రయోగిస్తున్నారు భట్టర్ వారు. నమతి జనే అంటే నమస్కరించినటువంటి వారు, ఆశ్రయించిన వారు అని అర్థం. మనం ఆశ్రయిస్తాం, ఏదైనా కావాలంటే వెంటనే దేవుణ్ణే పట్టుకుంటాం, కాళ్ళు వదలకుండా పట్టుకుంటాం, మనకు కావలసింది ఇచ్చేంత వరకు పట్టుకుంటూనే ఉంటాం. అలాంటి వాళ్ళు నమతి జనే అంటే తమకి కావలసినటువంటి కోరిక నెరవేరడం కోసం భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు నమతి. అలా కాకుండా భగవంతుడే తప్ప మరొక దిక్కు లేదు అన్నట్లుగా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు ప్రణమతి జనే. ప్రణమ అంటే అనన్య ప్రయోజనులు అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ గజేంద్రుడు కూడా దేనికోసం మొరపెడుతున్నాడు అనంటే భగవంతుడికి ఆ పుష్పాన్ని సమర్పించాలనేటటువంటి ఆరాటమే కనుక అనన్య ప్రయోజనుడై ఆయన మొరపెడుతుంటే కాందిసికి దశ తే తే దశ చూస్తూ ఉంటే స్వామి మాకేమనిపిస్తోంది అంటే, నీ పరుగు చూస్తూ ఉంటే మాకు ఎలా అనిపిస్తోంది అంటే కాందిసీకుని స్థితిలా కనిపిస్తుంది. కాందిసీకుడు అనే మాట కొన్ని కొన్ని కొత్త కొత్త పదాలు గుర్తుపెట్టుకుందామని అనుకున్నాం కదా. మామూలుగా కాందిసీకులు అంటే బయట నుంచి వచ్చినటువంటి వారు అనే అర్థంలో, లేదా ప్రయాణీకులు అనేటటువంటి అర్థంలో మనం వాడుతూ ఉంటాం. కా దిశ, కా దిశ, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అని తెలియకుండా ఎటు పడితే అటు పరుగులు తీస్తూ ఉండేటటువంటి వాడు అని అర్థం అనమాట. నాకేది దిక్కు నాకేది దిక్కు అని ఏ దిక్కు తోచక దిక్కు తోచకుండా పరిగెడుతూ ఉండేటటువంటి కాం దిశాం యాం, కాం దిశం గచ్చామి, ఇటువైపు వెళ్ళాలి ఇటువైపు వెళ్ళాలి అని తెలియక తత్తరపడుతూ పరుగులు తీస్తూ ఉండేటటువంటి స్థితి ఎలా ఉంటుందో అలాంటిది అంటారు. దానికి ఇక్కడ మనకి నిర్వచనం కూడా ఇస్తారు, అది తర్వాత చెప్పుకుందాం మనం. కాందిసీకి అంటే భయాదృత అంటారు. భయంతో త్వరగా పరిగెడుతున్నవాడు కాందిసీకుడు అని అర్థం అనమాట. ఇప్పుడు దొంగ దొరికాడండి, దొంగ చేతనం పట్టుకోవాలి అని వెనకాతల చాలా మంది వెళ్ళాలండి పడగట్ని. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, దొరుకుతాడా దొంగ చెప్పండి? పరిగెడతాడు. ఎలా పరిగెడతాడు అంటే ఎటు తోస్తే అటు పరిగెడతాడు, అందకుండా ఉండాలన్నదే తప్ప పరిగెట్టడంలో ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన లేకుండా ప్రాణరక్షణ కోసం పరుగులు పెట్టడం అనేటటువంటి ఒక సన్నివేశం అనమాట. అది దొంగే అక్కర్లేదు, మనలాంటి వాళ్ళమే ఏదైనా ఆపద వస్తుంది అనుకోండి, ఆ ఆపద వచ్చినప్పుడు కాళ్ల నొప్పులు ఇంకేమైపోతాయో తెలియదు మనకి. అంతగా ఎందుకు తీర్థగోష్టో ప్రసాదమో వెళ్ళేమే అనుకోటిని, స్వామివారి దగ్గరే ఉన్నాం అనుకోండి, అంతవరకు కుర్చీలో తప్ప కూర్చోలేని వాళ్ళు, కనీసం పొరపాటును కూడా కింద కాలు పెట్టకుండా ఉన్నవాళ్ళు, కుర్చీ తెప్పించి వేసుకున్న వాళ్ళు, ఈ తీర్థమో ప్రసాదమో శేషప్రసాదమో పండు వస్తుంది అనేసరికి మాత్రం ఓ మిగిలిన వాళ్ళని కూడా తోసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటున్నారు చూసారా. అలాంటిది. లేదా ఇల్లు కాలిపోవడం, ప్రమాదాలు సంభవించటం, అలాంటప్పుడు భయంతో పరుగులు తీయడం అని అంటారే, ఆ భయంతో పరుగులు తీసేటటువంటి వాడి కాందిసీకుడు అని నిర్వచనం అనమాట. ఇదివరకటి రోజులలో అయితే కాందిసీకులు అంటే తెలియని వారు, కొత్త వారు, ప్రయాణికులు, బాటసారులు అనేటటువంటి అర్థంలో ఎటు పోవాలో తెలియక అలా వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు, ఒక చోటు లేకుండా ఉన్నవాళ్ళు అనే అర్థంతో ప్రయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు పరమాత్మ పరిస్థితి అలా ఉందిట పాపం. కాందిసీకి ఎటు వెళ్ళాలి, ఎంత వేగం వెళ్ళాలి, ఎలా ఆదుకోవాలి తెలియక భయాదృత గతి అంటే భయంతో వేగంగా వెళుతూ ఉండేటటువంటి గతి కలిగిన వాడు అయినాడు. దేనికి భయం అంటే ఆలస్యం అయిపోతుందేమో అనేటటువంటి భయం. అయ్యో గజేంద్రుడు పిలిస్తే నేను ఇంకా వెళ్ళలేకపోతున్నానే,
ఇంకా రక్షించలేకపోతున్నానే అనేటటువంటి ఒక విలంబాన్ని సహించలేక ఆయన పరుగులు పెడుతున్నాడట, వేగంతో వెళుతున్నాడట. అందుకే కాందిసికి దశ, ఏం చెయ్యాలో తెలియక భయపడి పరుగులు తీసినటువంటి స్థితిలా ఉంది స్వామి గజేంద్ర రక్షణం కోసం బయలుదేరుతూ ఉండేటటువంటి స్థితి అని బాగా చెప్తున్నారు. గుడ్. కాందిసీకుడు అనే మాట పూర్వం కథలలో మనకి ఎక్కువగా ప్రయోగిస్తూ ఉండేవారు. చందమామ కథలు ఇలాంటివన్నిట్లో ఎక్కువ ఈ పద ప్రయోగం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాందిసీక, కాందిసీకి, ఇక్కడ పదం దశకి విశేషణం కాబట్టి కాందిసీకుని యొక్క అవస్థ కాందిసీకి, అటువంటి దశని నువ్వు కలిగి ఉంటున్నావు అంటున్నారు స్వామిని. అంటే ఇప్పుడు మనం ఏం చూసాము, పతగరాజుని ఆరోహించడం చూసాం వెనకటి శ్లోకంలో. ఆ పతగరాజు ఏమీ ప్రయాణ సన్నద్ధంతర కలిగిలేడు, అలంకారం లేకుండా ఉన్నాడు. ఎక్కిన వెంటనే చాలా వేగంగా బయలుదేరాడు. ఆయన పేరేమిటండి? పెరియ తిరువడి అంటారు కదా. పెరియ తిరువడి అంటే సేవ చెయ్యటంలో ఆయనే నెంబర్ 1. తర్వాతే కదా మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారు. ఇది సేవాభావం కలిగి సేవ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఎవరిని ఫస్ట్ ప్లేస్ లో ఉంచుతారు అంటే, ఎవరైతే మనసెరిగి సేవ చేస్తున్నారో వాళ్ళని మొదటి స్థానంలో పెడుతున్నారు. పెరియ తిరువడి అని పేరు పొందినటువంటి గరుత్మంతుడిని ఇంకా అదిలించాల్సింది, ఇంకా హుంకరించి, ఇంకా ఆస్ఫాలనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడైనా వస్తుందా అంటే వస్తుందిట. దాన్ని ఎంత అందంగా చెప్తారు అంటే, అసలు భట్టరు వారు ఈ శ్లోకాన్ని చెప్పడానికి ఆళ్వార్ల యొక్క ఒక శ్రీ సూక్తి కారణం అని అంటారు. ఆళ్వార్ల శ్రీ సూక్తి ఏదిట అనంటే, మనకి అంజిరయమడనారాయ్ అని ఒక దశకం ఉంది. ఆ వ్యాఖ్యానాలలో ఉండేటటువంటి పంక్తులను ఎంత అందంగా సమన్వయం చేస్తున్నారు అంటే, ఇక్కడ మనం భట్టరు మాటకి ఆధారమైన ప్రమేయమైనటువంటి ఆళ్వార్ల యొక్క మాట, ఆ ఆళ్వార్ల యొక్క మాటని అందంగా వివరించినటువంటి నంబిళ్ళ యొక్క వివరణ, ఇవి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ అంటే, అసలు వేగంగా వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా? ఇదొకటి. అందులో ఇప్పుడు గరుత్మంతుడు చైతన్యవంతమైనటువంటి వస్తువు, అచేతనమైన దాన్నైతే మనం నడిపించాలి. చైతన్యం కలిగినటువంటి వస్తువు అయితే అదే నడుస్తుంది. అందులో పెరియ తిరువడిగా ప్రసిద్ధి పొందినటువంటి గరుత్మంతుడు స్వామి మనస్సుని తెలియకుండా ప్రవర్తించేటటువంటి వాడు కాదు. ఆయన మనసెరిగి సేవ చేసినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మరి అలాంటప్పుడు ఆయనని ఎందుకు అదిలించాల్సి వస్తుంది? స్వామికి అసలు అలవాటు ఎందుకేంది? తదంఘ్రి సమ్మర్ద కిణాంక శోభిన అన్నప్పుడు, మామూలుగా అయితే ఆ పక్షికి ఓడుం పుళ్ళేరి అనేటటువంటి ఉపాసరం గుర్తు పెట్టుకోండి, వీలుంటే చివరిలో చదువుకుందాం. ఓడుం పుళ్ళేరి, పుల్ ఏరి ఓడం అంటారు. ఆయన నిత్యసూరులతో కూడా ఎంత చక్కగా కలిసిపోయి ఉంటాడట స్వామి అనంటే, వాళ్ళకి ఎలా కావాలంటే అలా వాళ్ళకి ఉపయోగపడుతూనే ఉంటాడట. గరుత్మంతుడికి అసలు ఎక్కడ ప్రయాణం లేదనుకోండి, కానీ గరుత్మంతుడికి స్వామి ఒక్కసారి నా మీద అధిరోహిస్తే బాగుండును అని అనిపించింది అనుకోండి, ఓకే దానికే ఉంది అలాగే అని ఆయన్ని అధిరోహిస్తాడట. ఆయన ఓడం, ఆయన వేగంగా వస్తాడు. ఎలా వస్తాడు? పుళ్ళేరి ఓడు. ఆయన ఆ వేగానికి ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించే పరుగులు పెట్టి మన దగ్గరికి వస్తాడు. ఓడివారాయ్ అని మన వాళ్ళు వేగం రావడానికి, అలా భగవంతుడు కనిపించాలి అంటే ఆయన గరుడ వాహనాధిరూఢుడయే కనిపించాలి అని కోరుకోవడాలు, ఇవన్నీ ఆళ్వార్ల భావనలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అంజరేయమడనారాయ్ అనే దశగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ చక్కగా పెద్దల ద్వారా వింటున్నారు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిసారి పక్షులని దూతలుగా పంపిస్తున్నారు అన్నమ్మాళ్ళవార్లు. వెళ్ళి చెప్పండి అని చెప్తున్నారు. అందులో ఒక పాసురం ఉంటుంది, అరుళాద నీరరుళి అనేటటువంటి పాసురం. అందులో అరుళాళి పుల్కడవీర్
అవర్ వీధి ఒరునాళ్ ఎండ్రో. మీరొక్కసారి చెప్పండి, ఒక్కసారి ఇగో వాళ్ళ వీధిలోంచి ఒక్కసారి గరుత్మంతుణ్ణి ఎక్కి వెళ్ళవయ్యా స్వామి, ఒక్కసారి గరుత్మంతుణ్ణి అధిరోహించి మా వీధిలోంచి వెళ్ళమని చెప్పండి చాలు, నా దగ్గరికి రావక్కర్లేదు, నన్ను స్వీకరించక్కర్లేదు, నేను ఆ కిటికీలోంచి ఆయనని చూస్తానంతే. అవర్ వీధి ఒరునాళ్ అరుళాషిపుల్ కడవీర్. కడలి అంటే సముద్రం లాంటి దయ కలిగినటువంటి ఆ గరుత్మంతుణ్ణి ఒక్కసారి మా వీధిలోంచి నడిపించమని చెప్పండి అంటారు. దివ్య దేశాలలో ఉండేటటువంటి మహనీయులందరికీ కూడా ఈ అదృష్టం ఉంటుంది. స్వామి పురప్పాట్టుకి వేయించేస్తే ఆ పురప్పాటు ఏ ఏ వీధులలోంచి వెళుతుందో ఆ పురప్పాట్టుని సేవించి హారతిచ్చి పెరుమాళ్ళకి సేవ చేసుకునేటట్లుగా తమ తిరుమాళిగలని వారందరూ కూడా ఏర్పాటు చేసుకుంటారు ఉంటారు. ఆ వీధిలోంచి పెరుమాళ్ళ ఉత్సవం వెళుతుంది. అలా పెరుమాళ్ళు తన వీధిలోంచి వెళ్ళేటట్లుగా అనుగ్రహించమని ఆమె కోరుతుందన్నమాట. అరుళాషిపుల్ అప్పుడు చెప్తుంది, ఇదిగో నా కోసం రమ్మని చెప్పకండి, నా కోసం అయితే ఆయన రాడు, ఎందుకంటే నా మీద ఆయనకు పెద్ద ప్రేమ లేదు, అందుకని ఏ గజేంద్రాళ్వాన్ కోసమో వెళుతున్నట్లుగా రా, తీసుకొని రండి ఆయన్ని, అలా చెప్పి తీసుకొని రండి, అసలు విషయం చెప్తే ఆయన రాడు, ఎవరో ఆ పన్నుల కోసం బయలుదేరినట్లుగా తీసుకొని రండి, మా వీధిలోంచి వెళ్ళేటట్లుగా చెయ్యండి అని అంటారు. ఇక్కడ చిటుకులు ఎలా ఉంటాయి అంటే మీడియేటర్స్ ఉంటారు. ఇప్పుడు ఆ వీధిలోంచి పెరుమాళ్ళ ఉత్సవమే వెళుతోచ్చు అనుకోండి, ఆ వాహకులు ఉంటారు కదా, అది వైష్ణవ భాగవతోత్తములు కావచ్చు, మరొకరు కావచ్చు, ఆ వీధిలో కాస్త ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ వాహన గమనం కాస్త స్లో చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళు ఇంకొంచెం సేపు సేవించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అనమాట. అలాగే గరుత్మంతుడు కూడా ఇలా ప్రార్థించిన వాళ్ళ హృదయాన్ని ఎరిగిన వాడు కనుక ఆ వీధిలోంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లో అవుతాట, మెల్లిగా వెళతాట. వేగంగా వెళ్ళేవాడే గరుడు. ఎందుకు మెల్లిగా అని అంటే పాపం వాళ్ళు ఒక్క నిమిషం సేవించుకుంటారు, ఒక్క నిమిషం అని ఆయన కొంచెం స్లో అయ్యేటటువంటి స్వభావం ఉందిట. అప్పుడు స్వామి అదిలించటానికి అవకాశం దొరికినట్టుగా అవుతుందిట. ఇదొక కారణం ఆయన మెల్లిగా వెళ్ళటానికి. మరొక కారణం ఏమిటిట అంటే చాలా స్పీడ్గా వెళ్ళేవాడే, కానీ సాక్షాత్తుగా స్వామి అధిరోహించేసరికల్లా, ఆ స్వామి యొక్క తిరుమేని స్పర్శ కలిగేసరికల్లా అసలు ఈయన మొద్దుబారిపోతాడట. అంటే అసలు ఆ స్పర్శ వల్ల పులకరించిపోయి అచేతనంలా అయిపోతాడట. ఆయన కదలలేని స్థితి వచ్చేస్తుందిట ఆయనకి భగవంతుని యొక్క ఆ తిరుమేని స్పర్శ వలన. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన నడిపించాలి అంటే అచేతనమైనటువంటి రథాన్ని నడిపించినట్లుగా ఆయన తట్టి హుంకారం చేసి కదులు 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 అని కదిలించేటటువంటి స్థితి ఏర్పడుతుంది అని అక్కడ నంబిళ్ళయ్య వారు రెండు వికల్పాలు చేస్తారు. ఒకటి, అయిన వాళ్ళు ఇష్టమైన భక్తులు సేవించుకోవడం కోసం గరుత్మంతుడు ఆ కిటుకు పే చేస్తూ ఉంటాడు అని ఒకటి చెప్తారు. గరుత్మంతుడే కదా స్వామి వివాహానికి సరిగ్గా తీసుకొచ్చినందుకుగా శ్రీవిల్లిపుత్తూరులో గరుత్మంతుడిని కూడా పక్కనే పెట్టుకుని ఉండేటటువంటి సన్నివేశం మనకి అక్కడ అందుకే కనిపిస్తుంది. అంచేత భక్తుల హృదయాలని ఎరిగి భగవంతుణ్ణి తీసుకొని రాగలిగేటటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. అందుకే అరుళాషి పుట్కడవీర్ అవర్ వీధి ఒరునాళెను అని కబురు పంపిస్తారు. అక్కడ నాయికగా దూతలని పంపిస్తారు ఆళ్వార్లు. అలాంటి స్వభావం కలిగిన వాడు కనుక ఆయన వేగము తగ్గుతుంది, అసలు కదలకుండాను అయిపోతాడు. అలాంటప్పుడు హుంకార ఆస్ఫాలన అంఘ్రి ప్రహతిభి ఇవన్నీ చేసి ఆయనని నడిపిస్తూ ఉంటాడు అని మనకి తెలియచేస్తూ ఉంటారు. ఇంకా అలా కాకుండా ఇందులో ఏదో ఇంకో రకంగా చెప్తున్నారేమిటండి, ఆయన గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చాడు అని అందరూ చెప్తూ ఉంటే గరుత్మంతుణ్ణి పట్టుకొని వచ్చాడు అని భట్టర్ వారు ఎలా భావన చేస్తున్నారండి? దీనికైనా ఏదైనా ఒక మూలం ఉండాలి కదా. మళ్ళీ చాలా మంది చాలా రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అందుకని గరుత్మంతుణ్ణి ఎక్కి స్వామి వచ్చాడా, గరుత్మంతుణ్ణి ఎత్తుకొని స్వామి వచ్చాడా, ఇది మాకు ఇక్కడ క్లారిటీ కావాలి. ఇవాళ మనం సన్నివేశం కొత్తగా చూస్తున్నాం. గరుత్మంతుణ్ణి ఎక్కి స్వామి రావడం అనేది సర్వసామాన్యమైనటువంటి విషయం.
కానీ ఇవాళ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఉదంచన్ ఉదస్థాహ, గరుత్మంతుణ్ణి ఎత్తుకొని వచ్చాడు ఆయన, పైకెత్తి పట్టుకుని ఆ స్వామి వచ్చాడు అని అంటున్నారే. మరి దీనికి ఏమైనా ఆధారం ఉందా? ఇలా ఎక్కడైనా జరుగుతుందా అంటే ఇది ఆళ్వార్ల భావనలోనే మనకి చెప్తున్నారు. అది కూడా ముడుచోది అనేటటువంటి దశకం, అందులో ఒక పాసురాన్ని చెప్తున్నారు. 3:1-9 ఇస్తున్నారు చూడండి. అందులో పుళ్ళూర్ందు తోన్నినయే పాసురాన్ని మనం చివరిలో అనుసంధానం చేస్తున్నాం. పాసురం కూడా మనకి ఇక్కడ స్పష్టంగానే ఇచ్చారు. 3 పాదాలని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మృంగాద వైహృదయ అనేటటువంటి ఈ పేజీ నంబర్ 453లో వెనకటి పాసురంలోనే ఉంది, వెనకటి శ్లోకం దగ్గరే ఉంది. మృంగాద జ్ఞానమే పడయాగ మలరులగిల్ తొழுంపాయార్ కళితాల్ ఉన్ సుడర్చోది మరయాదో. ఇది చివరి 2 పాదాలు. దానికి ముందున్న పాదాలు ఏమిటి అంటే మృంగాద వైన్నదయ చక్కర నల్వలత్తయ్యాయ్ తొഴുంకాదల్ కళరళిపాన్ పొళూర్ంది తోన్నినయే అనేది ఈ గజేంద్ర మోక్షణ సన్నివేశాన్ని అక్కడ చెప్తున్నారు. చక్రాన్ని పట్టుకున్నటువంటి వాడు ఆయన. పుళ్ళూర్ంది తోన్నినయే అంటే నువ్వు ఆ పక్షిని పట్టుకుని వచ్చావు కదయ్యా స్వామి, పక్షిని అధిరోహించి వచ్చావు అని అనటం లేదు. పుళ్ళూర్ందు తోన్నినయే, దాన్ని ఉదంచన్ ఉదస్తాహ. అందుకే అక్కడ నంబిళ్ళయ్య వారి వ్యాఖ్యాన పంక్తులని కూడా ఇస్తున్నారు. పేజీ నెంబర్ 457లో చూడండి. సంకల్పత్తుక్కు ముற்பట్టాయిత్తు తిరువడి వేగం ఇరుప్పదు అవన్ వేగం పోరామల్ అవనయం మిడుక్కి కొండిరే వందు విజుందదు. తన సంకల్ప జ్ఞానానికంటే మించినటువంటి వేగం గరుడుని వేగమని ఎప్పుడూ ప్రశంసించేటటువంటి స్వామి గజేంద్రుణ్ణి సంరక్షించడానికి బయలుదేరినప్పుడు ఆ గరుత్మంతుని వేగం కూడా చాలదని, ఆ గరుత్మంతుడితో వెళితే లేట్ అయిపోతుందని గరుత్మంతుణ్ణి మోసుకుంటూ వచ్చాడు అని చెప్తున్నారు. బహుశా గరుడ సేవ అంటే మామూలుగా గరుడ సేవలు ఎన్నో చూస్తున్నాం మనం, కానీ ఈ సన్నివేశానికి కూడా ఒక ఉత్సవం ఎక్కడైనా చేస్తే బాగుంటుంది. గజేంద్ర మోక్షణ సన్నివేశంలో గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చినటువంటి స్వామి కాకుండా గరుత్మంతుణ్ణి పట్టుకొని వస్తూ ఉండేటటువంటి స్వామిని కూడా మనకి చూపించారు భట్టరు వారు. దానికి ప్రమేయం ఆళ్వార్ల యొక్క అనుభవం. పుళ్ళూర్ందు వందినయే, పక్షిని మోసుకొని రాలేదా అంటారు ఇందులో. అందుకే ఆ భావాన్నే ఇందులో చేస్తూ కాందిసికి దశాతే అంటున్నారు. కాందిసికి దశ అంటే ఎలాంటిది అంటే ఏం చెయ్యాలో తెలియక వేగంగా పరుగులు పెట్టడం. ఇప్పుడు ఆయన చక్రాన్ని పట్టుకున్న ఆయనకి 2 కావాలి ఇక్కడ. ఒకటి వేగం రావాలి అంటే గరుత్మంతుణ్ణి అధిరోహించి రావాలి. అక్కడ ఆ మొసలి పట్టు నుంచి విడిపించాలి అంటే చక్రాన్ని ఆయన ప్రయోగించాలి. చక్రం పట్టుకోవాలి, గరుత్మంతుణ్ణి ఎక్కి రావాలి. ఇవి 2 కంపల్సరీగా ఉండాలి. లక్ష్మీదేవి ఉన్నా లేకపోయినా ఇక్కడేం పెద్ద ఇబ్బంది లేదు, ఆమె కాదనదు కాబట్టి. మరి ఆయన చక్రాన్ని పట్టుకున్నాడా అంటే ఈ పాసురం తాలూకు వ్యాఖ్యానంలో చాలా చెప్తారు. ఇప్పుడు మనం చంకలో పిల్లాన్ని పెట్టుకొని ఊరంతా వెతికిందిట అని అంటూ ఉంటున్నారు చూసారా. పిల్లవాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటోందటి తల్లి. మొత్తం ఊరంతా వెతుకుతుంట మా పిల్లడు వచ్చాడా కనపడ్డాడా అని. ఇంతకీ ఎక్కడున్నాడు పిల్లవాడు అంటే చెయ్యిలోనే ఉన్నాడు, చేత్తో ఎత్తుకునే ఉంది, కానీ ఆవిడకి తెలియదు. మనం కూడా చూడండి కళ్ళజోడు వెతుక్కుంటూ ఉంటాం. ఆ కళ్ళజోడు మనకి పైన శిరస్సు మీద పెట్టుకొని ఉంటాము, కానీ నా కళ్ళజోడేది అని వెతుక్కుంటూ ఉంటాం. ఇది కాందిసికి అనేటటువంటి దిక్కు తోచని స్థితి అన్నమాట. అంటే బుర్ర పని చెయ్యకుండా ఉండేటటువంటి స్థితి అంటారు. ఈ స్థితి పెరుమాళ్ళకి కూడా కలిగింది, శ్రీమన్నారాయణుడికి కూడా కలిగింది. ఎప్పుడు కలిగింది అని అంటే ఇదిగో ఈ సన్నివేశంలో. ఎందుకలా బుర్ర పని చేయకుండా అయిపోయింది అంటే గజపతే బృహితే జృంభితే జృంభమాణే ఆ ఆర్తనాదమే తిరుగుతుంది లేదండి. బుర్ర పనిచేస్తే ఇంత ఆర్భాటమే ఉండేది కాదు. ఏముంది, హాయిగా చక్రం ఉంది కదా, ఆ చక్రాన్ని టక్కుమని అక్కడి నుంచి వదిలేసాడు అనుకోండి, వచ్చి ఈ మొసలి నోటి నుంచి ఆ కాలుని తీసేసి ఉండేది కదా. ఆయన బుర్ర పనిచేస్తేనా చక్రం ఉందన్న విషయమే మర్చిపోయాడట, ఆయన గరుడు ఉన్నాడన్న విషయమే మర్చిపోయాడట. అందుకని పరుగున వచ్చాడు అంట అక్కడ వ్యాఖ్యానంలో చాలా అందంగా
వివరణ చేస్తున్నారు. అదనమాట కాందిశీకి దశ అని. ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని గరుడుణ్ణి మోసుకొని వచ్చాడు. 3 స్టేజెస్ లో చెప్తున్నారు. ఒకటి బయలుదేరిన సన్నివేశం, ఒకటి వేగంగా గరుడు వెళుతూ ఉంటే ఆయన ఆదరించి ఆనందించినటువంటి సన్నివేశం, చాలదని దాన్ని హుంకారంతో కాలితోటి చేతితోటి తట్టినటువంటి అదిలించి బెదిరించినటువంటి సన్నివేశం, 3వ స్టేజ్ లో ఆ వేగం పెరిగేసరికల్లా ఇంకా ఏకంగా తానే ఎత్తి పట్టుకుని దాన్ని మోసుకొని వచ్చినటువంటి సన్నివేశం. ఆర్తత్రాణంలో స్వామి నీ దశ ఇలా ఉంటుందన్నమాట అని ఆనందపడుతున్నారు. దేవా శ్రీరంగ బంధో అని స్వామిని సంబోధిస్తూ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.